హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అన్నయ్య, వదిన వాళ్ళది ప్రీ వెడ్డింగ్ షూట్‌కి అయితే వెళ్తున్నాం. అండ్ ప్రెజెంట్ అయితే రావులపాలెంలో ఉన్నాము. ఇక్కడి నుంచి మనం వైజాగ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో, ఈ జర్నీ అంతా ఎలా ఉంటుందో నేను ఒక వీడియో రూపంలో మీకైతే చూపిస్తాను. అండ్ మేము ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్‌కి వెళ్ళామన్నది కూడా చూపిస్తాను. అండ్ ఎక్కడ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా ఫాలో అవ్వకుండా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఎర్లీ మార్నింగ్ అంటుంది కొంచెం డే టైమ్ అయ్యాక చూపిస్తున్నాను అనుకోకండి, అది తర్వాత తీసిన వీడియో అది. అండ్ మేమైతే 2 కార్స్‌లో అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఫోటోగ్రాఫర్ వాళ్ళు ఆల్రెడీ అక్కడే ఉన్నారు. నెక్స్ట్ మేమైతే వెళ్తున్నాం. అండ్ మన ఫస్ట్ లొకేషన్ వచ్చేసి 'తండేల్' మూవీలో 'ఐలెస్సా' సాంగ్ ఇక్కడ చిన్న బిట్ తీశారనమాట. కొండకర్ల ఆవా అంటారు దీన్ని. అండ్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ మూవీ షూట్స్ కూడా చాలా జరుగుతాయి. అండ్ ఈ లొకేషన్ అయితే నిజంగా అదిరిపోద్దనమాట. మనం ఇక్కడ బోట్ మాట్లాడుకోవాలి. అంటే షూట్ ఏదైతే జరుగుతుందో వాళ్ళకి ఒక బోట్ సపరేట్‌గా ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఈ ఫోటోగ్రఫీ వాళ్ళందరికీ ఇంకా మనలో చూసే వాళ్ళందరికీ ఒక బోట్ అయితే 2 అటాచ్ చేసి ఇచ్చేస్తారనమాట. అండ్ అన్నయ్య వాళ్ళైతే ఒక బోట్ ఎక్కేసారు. మేమైతే పెద్ద బోట్స్‌లో ఎక్కుతున్నాము. నెక్స్ట్ ఈ లొకేషన్ అయితే నిజంగా చాలా బాగుందండి. అండ్ ఈ ఆవా వచ్చేసి వైజాగ్ నుంచి ఇక్కడికి 45 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందంట. అండ్ ఇది వింటర్ సీజన్లో చాలా బాగుంటుందని విన్నాను. నెక్స్ట్ ఇక్కడ సన్రైజ్ వచ్చే టైంకి అయితే ఇంకా హైలైట్ అయిపోతుందంట. అండ్ ఎవరైనా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉంటే కనుక వింటర్ సీజన్లో ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే మేము మంచి సమ్మర్ టైంకి వెళ్ళాము. అసలు చాలా హీట్ ఉందన్నమాట, పైకి కూడా చూడలేకపోతున్నాం. మాకైతే కొన్ని అంబ్రెల్లాస్ అయితే ఇచ్చేస్తారు. అండ్ పైనుంచి అయితే డ్రోన్ షాట్స్ అయితే తీస్తున్నారనమాట. మన నుంచి కూడా అది చూసి కావాలి కావాలి అంటున్నాడు. వదిలేస్తానా గొడుగుల మధ్యన కనిపిస్తున్నారు వీళ్ళిద్దరు. మా హారిక గొడుగు అడ్డు పెట్టేస్తుంది. ఒక పక్క షూట్ జరుగుతుంటే మేము పట్టుకెళ్ళిన వాటర్ బాటిల్స్ అన్నీ అయిపోయినాయి. అంత వేడి ఉందన్నమాట అక్కడైతే. అండ్ అసలు పైకి కూడా చూడలేకపోతున్నాం, చాలా హీట్ ఉంది. అండ్ మనకి కొన్ని అంబ్రెల్లాస్ అయితే వాళ్ళే ఇచ్చేసారనమాట. సో అవి కొన్ని పెట్టుకొని నెక్స్ట్ వాళ్ళ ఫోటోగ్రఫీ వాళ్ళైతే పాపం అనిపించేసింది. అండ్ నిజంగా లొకేషన్ అయితే అదిరిపోయింది, కానీ ఎండ అయితే బాగా ఉందన్నమాట. చూడిటు విన్షీట్ చూడు. అడుగులు తీస్తూ అలసిన ఉన్నది నేను తేను తీరంలో దేనికి సొంతం కాదు నా ప్రేమే నిస్తమయ్యిందా. అండ్ వీడియో తీసేటప్పుడు అయితే అదిరిపోద్దన్నమాట. ఫైనల్లీ కొండకర్ల ఆవా దగ్గర లొకేషన్ షూట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్తున్నాము. అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుందంట. సో మనం కూడా వెళ్ళి చూసేద్దాము.
అండ్ ఇక్కడ కూడా షూట్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ బీచ్కి వెళ్ళిపోతున్నాం. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి యారాడ. ఇది ఇక్కడ బీచ్ అనేది ఓన్లీ ఫోటోషూట్స్ చాలా జరుగుతాయంట. అండ్ ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అంటే ఫోటోషూట్ జరిగితే కంపల్సరీ 1000 రూపీస్ అయితే పే చేయాలంట. అండ్ నార్మల్గా చూడడానికి వెళ్ళే వాళ్ళు అయితే ఎవరైనా వెళ్ళొచ్చు. అండ్ మేమైతే వైజాగ్ రాగానే టిఫిన్ చేసాము. నెక్స్ట్ అక్కడి నుంచి మధ్యలో ఈ స్నాక్స్ తప్ప భోజనం అయితే ఇంకా చేయలేదన్నమాట. సో యారాడ బీచ్ వచ్చేసరికి అరౌండ్ 2-2:30 అయ్యింది. ఇక్కడైతే మెస్ కూడా ఉంది. సో మేమైతే భోజనానికి వెళ్ళిపోయాము. అండ్ ఫుడ్ ఆర్డర్ చేసిన 1 అవర్కి అయితే తెచ్చిచ్చాడు మహానుభావుడు. అక్కడైతే కరెంట్ కూడా లేదు. ఇంత బీచ్ ఉన్నా కానీ, అంత చెట్లు ఉన్నా కానీ అసలు గాలి అనేదే లేదనమాట. చాలా వేడిగా ఉంది అక్కడైతే. నెక్స్ట్ ఇంకా లేట్ చేయకుండా బీచ్కి అయితే వెళ్ళిపోవడం వచ్చేసేయండి. అండ్ ఇక్కడైతే నిజంగా చాలా ఫోటోషూట్స్ అయితే జరుగుతాయి అనమాట. చాలామంది ఉన్నారు. అరౌండ్ 2:30 అవుతుందండి. ఆ టైంలో వెళ్ళామన్నమాట. మంచి హీట్ కూడా ఉంది. తేజ బావా, ఈ బీచ్ ఇంకో బీచా చెప్పు, అక్కడికి వెళ్తారా? మనం దూకేద్దాం. ఓకే కదా మమ్మీ, ఏం చేస్తున్నావు? ఇల్లు కడుతున్నావా? వాటర్ కడుతున్నావా? రేపు పెద్దది వస్తుందిరా, మించి పెద్దది వస్తుంది. ఒక పక్క ఫోటోషూట్లో వాళ్ళు మంచి బిజీగా ఉంటే మా పనుల్లో మేమున్నాం అనమాట. అండ్ విన్షర్డ్ అయితే ఇసుకలో గొయ్యలు తవ్వుతూ ఉన్నాడు. వాటర్ వస్తుంది, అదైతే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఫోటోషూట్స్ అయితే చాలా జరుగుతున్నాయి. మనం ఎటు సైడ్ వెళ్ళినా కానీ అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని అరిచేస్తున్నారు. ఎందుకంటే అందరూ డబ్బులు కట్టి వస్తారు కదా. ఇప్పుడు వస్తుంది చూడు, పెద్దలా వస్తుంది, వాటర్ వచ్చేస్తుంది అందులో. వావ్ సూపర్. వాటర్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకురా. అయిపోయింది.
అండ్ మన వాళ్ళకి ఇంకా ఫోటోషూట్ అయితే కంప్లీట్ అవ్వలేదు. అరౌండ్ 6 ఆ టైం అవుతుంది. అండ్ ఒకసారి ఇక్కడ ఎలా ఉందా అని చెప్పేసి నేనైతే వ్యూ చూద్దామని ఇలా వచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ మన కార్ పార్కింగ్ చేసిన ప్లేస్‌లోనే జీడి మామిడికాయ చెట్టు ఉందండోయ్! అండ్ ఇవైతే చిన్న చిన్నగా ఉన్నాయి. నేనైతే ఎప్పుడు తినలేదు. తినను కూడా, నాకెందుకో ఇష్టం ఉండదు. బట్ దీన్ని కోసి ఒక 2 కార్లు అయితే పెట్టాననమాట. అండ్ కిందున్న జీడిపప్పు అయితే అరౌండ్ 7:38 అవుతుందండి. అక్కడి నుంచి ఎగ్జిట్ అయితే అయిపోయాము. అండ్ వేరే కొంచెం ప్లేస్‌కెళ్ళి నైట్ అక్కడే డిన్నర్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయామనమాట. మారేడుమిల్లి దగ్గర మోతుగూడెం వాటర్ ఫాల్స్‌కి అయితే వెళ్తున్నాము. అండ్ వెళ్ళేసరికి అరౌండ్ 3:30 అయితే అయిపోయింది. అక్కడ ఒక రిసార్ట్‌కెళ్ళాము. అక్కడనే రూమ్స్ తీసుకుని మార్నింగ్ వరకు స్టే చేసి ఒక 3, 4 అవర్స్ స్టే చేసి వెంటనే మళ్ళీ వాటర్ ఫాల్‌కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట. అండ్ ఈ మోతుగూడెం వాటర్ ఫాల్స్ దగ్గర కూడా చాలా మూవీ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ ఫోటో షూట్, షార్ట్ ఫిలిమ్స్ ఇలా చాలానే జరిగినాయి అనమాట. ఇక్కడైతే లొకేషన్ నిజంగా చాలా అదిరిపోయింది. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను. మనం రోడ్ పైనుంచి కిందకైతే దిగాలన్నమాట. ఇక్కడ మొత్తం స్టోన్సే ఉన్నాయి. రాయల మధ్య నుంచి మనం దిక్కుంటూ వెళ్ళాలి. అండ్ ఇంత అద్భుతమైన వ్యూ చూడాలి అంటే మనం పైనుంచి కిందకైతే దిగి రావాలన్నమాట. అండ్ చాలా స్లిప్పరీ కూడా ఉంటాయి. దిగేటప్పుడు చాలా చూసుకుని స్లోగా నెమ్మదిగా నడవాలి. అండ్ ఫైనల్లీ వాటర్ ఫాల్ దగ్గరగా అయితే రీచ్ అయిపోయాము. చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే, నిజంగా చాలా బాగుంది, అదిరిపోయింది. అయ్యో, వాని మీద వేయండి, ఆగండి వస్తుంది. పర్లేదు వేయండి. మా వినిషేడ్ మీద వేసినప్పుడు లేదండి, అలా అసలు భయపడలేదు, రియాక్షనే లేదు. అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళాము. ఇక్కడైతే వాటర్ చూడండి ఎంత న్యాచురల్గా కనిపిస్తుందో, భలేగా కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ ఫోటోషూట్ అయితే ఒక సాంగ్కి షూట్ అయితే తీసుకున్నారు వీళ్ళు. అండ్ ఇందులో వాటర్లో అయితే మనం చూడాలి అండ్ చూద్దాం, నిజంగా చాలా ఫైనల్లీ ఇక్కడ కూడా షూట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ అక్కడ లంచ్ చేసేసి ఒక 3 అవర్స్ తర్వాత రెస్ట్ తీసుకుని మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వెళ్ళేదైతే పుష్ప 2లో ఒక బిట్ ఉంటుందన్నమాట. వాళ్ళు స్మగ్లింగ్ చేస్తుంటే పోలీసులు వచ్చేస్తారు. సో వీళ్ళు లారీలో ఉన్న ఎర్రచందనం అన్నీ ఒక లోయలో కాదు డ్యామ్లో వేసేస్తారనమాట. ఆ బిట్ ఇక్కడే షూట్ జరిగింది.
అండ్ ఇది చాలా బాగుంటుందన్నమాట. లొకేషన్ అయితే నిజంగా అదిరిపోయింది. మీరు కూడా చూసేసేయండి. యాహ్! లొకేషన్‌కైతే వచ్చేసాము. మనకి ఇది మూవీలో ఎలా చూపిస్తారంటే, ఈ వాటర్ అంతా కూడా కింద నుంచి వెళ్ళినట్టు చూపిస్తారు. బట్ ఇది ఎలా అంటే, ఒక వంతెన మీద ఇది వాటర్ లెఫ్ట్ నుంచి వెళ్తుంది. ఒక పెద్ద ఏమంటారు బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పైన లెఫ్ట్‌లో ఈ వాటర్ వెళ్ళేది, పక్క నుంచి వెహికల్స్ వెళ్ళేది ఉందన్నమాట. మనకి మూవీలో అలా చూపించరు. కింద నుంచి వెళ్తున్నట్టు చూపిస్తారు. వెళ్ళకు మమ్మీ. కనిపించట్లేదు, డల్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్. చూసుకుంటూ మేము ఇందాక పరిగెట్టాం, కాఫీ కొట్టేసారా? వెయిట్ వన్ మోర్. అండ్ ఇంకొక 4-5 అవర్స్ తర్వాత మళ్ళీ రిసార్ట్కి అయితే వస్తాము. అక్కడ నుంచి ఫైర్ క్యాంప్కి అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ మన ఫైర్ క్యాంప్కి ఎంత 1000 రూపీస్ 500 అలా తీసుకుంటున్నారు. అంటే వీళ్ళు ఎప్పుడు షూట్ చేసే వాళ్ళు వెళ్తూ ఉండడం వల్ల మాకు 500 తీసుకున్నట్టున్నారు. అండ్ మేమైతే బోటింగ్ కూడా అక్కడ ఉంది, కానీ మేము ఎక్కలేదు. అందుకే మాకు జస్ట్ 500 అయితే తీసుకున్నారు అనుకుంటా. అండ్ మేము నెక్స్ట్ అయితే ఫైర్ క్యాంప్కి వెళ్ళిపోయాము. ఇలా అయితే అక్కడ లుక్. అండ్ చిన్న బ్యాక్గ్రౌండ్లో ఒక 2 స్టిక్స్ పెట్టేసి చిన్న లైటింగ్ పెట్టి ముందైతే మనం ఫైర్ క్యాంప్ వేసేస్తారనమాట. అండ్ ఇది వచ్చి టైం అరౌండ్ 9 అవుతుంది అనమాట. 9-9:30 అవుతుంది. సో ఆ టైంకి అయితే మేము ఇక్కడ షూట్ అయితే జరుగుతుంది. రిసార్ట్కి అయితే వచ్చాము. అండ్ ఈ రిసార్ట్ నేమ్ వచ్చి గాయత్రి రివర్ బే రిసార్ట్ అంట. దీని ఫ్రంట్ అయితే ఒక వాటర్ ఫాల్ చాలా బాగుందనమాట. ఒక వాటర్ అలా వెళ్తుంది, దానికి ఉయ్యాలు కూడా పెట్టారు. బట్ మాకు వీడియో వెళ్ళి క్యాప్చర్ చేసే అంత ఖాళీ అయితే లేదు. అండ్ ఇవి మాకు తీసుకున్న రూమ్స్ అయితే ఒకటి గర్ల్స్కి ఒకటి బాయ్స్కి అయితే తీసుకున్నాం. అండ్ ఇందులో ఫెసిలిటీస్ అయితే చాలా వాష్రూమ్ కూడా, బట్ కాస్ట్ అయితే చాలా హై అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడే డిన్నర్కి చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. వాళ్ళు మాకు ప్రిపేర్ చేసి ఇచ్చారు. అండ్ ఫుడ్కి బెడ్కి ఇవన్నీ కలిపి మాకు ఒక 10,000 అయితే వేశారనమాట. ఓన్లీ మేము మార్నింగ్ టు ఈవినింగ్ కొన్ని అవర్స్ అయితే ఉన్నాము. అండ్ ఫుడ్ కూడా చాలా కాస్ట్ అనిపించింది, మరీ 5,000 అయితే వేస్తారు. అండ్ రూమ్స్ కూడా ఒక్కొక్క రూమ్కి 2,500 అంటే 5,000. అండ్ లంచ్ డిన్నర్కి 5,000 వేశారు. మేము ఉన్నదే 8 మెంబర్స్ అయిపోయిందన్నమాట. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. నైట్కి వెళ్తాము, చాలా భయంగా ఉంది. భయం వేస్తుంది నీకు? సాంగ్ పాడుకో.
అక్కడ అదిగోండి అది ఆకుపంచి టైం అయితే 12 అయింది అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ టు ఇన్స్టా వెల్కమ్ టు ఇన్స్టా ఫ్యామిలీ. సో ఇప్పుడు నైట్ టైం వచ్చి 12 అయింది. మేము ఇప్పుడు కొండ పైకి ఎక్కుతున్నాం. మా డ్రైవర్ ఎందుకని ఇదండి ఫైనల్లీ మా అన్నయ్య వదిన ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ మీరు కనుక ఈ లొకేషన్స్ ఎప్పుడు వెళ్ళి ఉండకపోయి ఉంటే తప్పకుండా వెళ్ళండి. అండ్ ఈ కొండకర్ల ఆవా ఒకటి, నెక్స్ట్ ఈ మోతుగూడెం వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. అండ్ ఎప్పుడు వెళ్ళలేని లొకేషన్స్ ఇవైతే. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మంచి వీడియోస్ కూడా ఉన్నాయి.